good evening to all. Bas super, very good response. Bas చాలా మంచి పిల్లలు మీరు. సూపర్, వెరీ గుడ్. తిట్టుకోకుండా ఎవరు ఉండరు, ఆ విషయం మాకు తెలుసు. ఎందుకు? ఫైన్ వేస్తారు కాబట్టి. అవునా? ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు. అంటే మీరు చక్కగా 2-వీలర్లో వెళ్తూ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని, బండి కాగితాలన్నీ పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని, ఒకళ్ళు ఇద్దరు ట్రిపుల్ రైడింగ్ లేకుండా వెళ్తున్నారు అనుకోండి మీడియం స్పీడ్లో, అప్పుడు ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ఆపుతారా? మిమ్మల్ని ఆపరు కదా. ఫైన్లు వేస్తారా? వేయరు కదా. అంటే ఇప్పుడు ఫైన్లు వేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఫైన్లు వేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఏదో తప్పు జరుగుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్. అంతేనా? వాట్ ఈస్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్? ఎయిదర్ ట్రిపుల్ రైడింగ్ అన్న వెళ్తా ఉంటారు, లేదా హెల్మెట్ లేకుండా వెళ్తుంటారు, లేదా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ ఉంటారు, లేదా అడ్డమైన దారిలో వచ్చేస్తూ ఉంటారు, అంటే ఆపోజిట్లో వచ్చేస్తూ ఉంటారు. ఏ దారిలో ఏదైతే రోడ్ 1 వే ఉంటుందో, ఇప్పుడు నేను ఇట్లా వెళ్తున్నాను 1 వే, ఆపోజిట్ లో వస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు నేను వస్తున్నాను, ఎదురుగా వస్తుందనే విషయం నాకు తెలీదు కదా. బికాజ్ 1 వే ఉంటుంది. ఐ ఫీల్ దట్ దిస్ రోడ్ ఈస్ సేఫ్ ఫర్ మీ అండ్ ఆపోజిట్ లో నోబడీ విల్ కమ్ అని అనుకుంటాను. అవునా కదా? మరి అలాంటిది సడన్ గా ఒక రాంగ్ వేలో సంబడి ఈస్ కమింగ్, అది ఎంత ప్రమాదం అవుతుంది చెప్పండి. హూ ఈస్ సఫరింగ్ హియర్? ఐ యామ్ సఫరింగ్. అవునా? నా తప్పు లేకపోయినా ఎదుటి వాడి తప్పు వలన నేను సఫర్ అవుతున్నాను. దీనివల్ల ఏమవుతుంది? ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళు యాక్సిడెంట్ కి గురవుతారు ఈ 1 వేస్ రావటం వల్ల. అండ్ దిస్ పర్సన్ who has met accident might be the head of that family, who is maybe the only breadwinner of that family in many cases. అటువంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందండి? That whole family will come on to the roads. ఆ కుటుంబంలో మీలాంటి పిల్లలే ఉండొచ్చు, కాలేజ్ స్టడీస్కి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా అదే పిల్లలైతే ఇంట్లో తల్లిదండ్రులు మా కొడుకు ఎదిగొచ్చాడు, వాడు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని చూసుకుంటాడు అని ఒక ఆశతో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. అవునా కదా? మరి ఇదంతా ఏమవుతుందండి? అంత ఒక్కసారిగా అందరి ఆశలు కుప్పకూలిపోయి, ఆ తండ్రి చనిపోతే, లేకపోతే ఆ కొడుకు చనిపోతే మొత్తం రోడ్డు మీద పడిపోతుంది ఫ్యామిలీ. కరెక్టేనా? మరి అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండొచ్చా? 1 వేస్ లో వెళ్ళొచ్చా? మీకు తెలిసింది కదా 1 వేస్ లో వెళ్ళకూడదని. మరి మీరేం చేయాలి? ఇంకొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి, ఇంకొంతమందిని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాబట్టి మీరందరూ ట్రాఫిక్ అంబాసిడర్స్ గా ఉంటారా? నోటీస్ అది మాకు తెలియపరుస్తూ ఉంటారు.
అలాగా మీ దగ్గర ఏదైనా ట్రాఫిక్ రిలేటెడ్, ట్రాఫిక్ వయలేషన్స్, ట్రాఫిక్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ ఉన్నా కూడాను యూ కెన్ షేర్ ఇన్ దట్ గ్రూప్. ఓకే, సో మీరే కాకుండా ఇంకొంతమందిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆ ఫ్యామిలీస్ బాగుపడతాయి.